హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా అనిపించింది వర్క్? యాక్చువల్గా చిరంజీవి గారితో నేను చేసిన రోలు, అందులో ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉంటారు. వెన్నెల కిషోర్ గారు, పూజా హెగ్డే హీరోయిన్, ఇంకా నా పక్కన నా పేరుగా చేసిన ఆయన, ఇంకా ఇట్లా చాలా మంది ఉంటారు. ఐఎమ్ వన్ అమాంగ్స్ దెమ్. బట్ లక్కీలీ హరిహర వీరమల్లులో ఆ సీన్ లో వరకు కళ్యాణ్ గారి పక్కనే ఉంటుంది నా రోల్. మీ రోల్ అంటే ఇట్స్ లైక్ అలాంటి రోల్ మళ్ళీ పడుతుందో పడదో, మళ్ళీ ఆయన మూవీస్ చేస్తారో చేయరో తెలీదు. సో ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. అంటే ఫస్ట్ సెట్ లో ఆయన చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ సెట్ లో నేను ఆయన చూడలేదు. ఆయన నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే బై ద టైం ఆయన వచ్చారు అని తెలిసేటప్పటికి ఆయన ఎక్కడో ఉన్నారు. హీ వాక్స్ సో ఫాస్ట్. కళ్యాణ్ గారు నడుస్తుంటే మనం పరిగెట్టాలి, అంత ఫాస్ట్ గా నడుస్తారు. ఆయన నడుస్తుంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ నడవరు, పరిగెడతారు. ఎందుకంటే ఆయన నడక వీళ్ళ పరుగు ఒక రిధమ్ లో ఉంటుంది అనమాట. ఆయన ఇలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ జనాలు టక్ వెళ్ళిపోయిన తర్వాత ఒక తుఫాన్ వెళ్ళినట్టుగా నేను ఏదో కూర్చొని నేను ఏదో ఫోన్ చూసుకుంటున్నా. ఆ రోజు ఆయన వస్తారని తెలీదు. టక్కని ఇలా చూసి ఏమైంది అంటే కళ్యాణ్ గారు వెళ్ళిపోయా, ఇలాగే వెళ్ళారని 100 సార్లు అడిగా. ఇలాగే వెళ్ళారని చెప్తే నేను ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ టుక్ ద బ్లెస్సింగ్. ఎందుకంటే అసలు డైరెక్ట్ గా ఈ ఎన్విరాన్మెంట్ లో ఆయన ఉన్నారనేది నా ఫస్ట్ ఫీలింగ్, ఫస్ట్ డే ఫీలింగ్. సెకండ్ డే, ఫస్ట్ డే నేను షూట్ కి వెళ్ళలేదు, కాస్ట్యూమ్ గెటప్, కాస్ట్యూమ్ ఫిట్టింగ్స్ కోసం వెళ్ళాను. అంటే కాస్ట్యూమ్ మీకు మొత్తం అంతా వేసి చూస్తారు, ఫొటోస్ తీస్తారు కదా, అదంతా సరిపోతుందా లేదా బ్లౌజ్ ఇవన్నీ. సో ఆ రోజు కలవడం కుదరలేదు, ఎందుకంటే నాకు కాస్ట్యూమ్స్ అయిపోయాక వెళ్ళిపోవాలి కాబట్టి. బట్ ఐ ఫెల్ట్ దట్ ఎయిర్, ఆయన ఉన్న గాలిని నేను ఫీల్ అయ్యాను. బట్ దాని తర్వాత సెకండ్ డే ఆన్వర్డ్స్ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అట్లా చూస్తూ కూర్చోవచ్చు. బికాస్ నా షూట్ అయిపోయినా కూడా నేను డ్రెస్ మార్చుకొచ్చి మళ్ళీ కూర్చొని అట్లా చూసేదాన్ని. ఒకరోజు ఆయన పిలిచి మీకు అయిపోయింది అడిగా. అయిపోయింది సార్ అని చెప్పాను. అంటే ఏమైనా ప్రాక్టీస్ చేయిస్తున్నారా అన్నారు. లేదు సార్ మిమ్మల్ని చూద్దాం అని కూర్చున్నాను నవ్వుకుని. ఆయనకి తెలుసు, అంటే హీ నోస్ హౌ మచ్ యూ లవ్ హిమ్. ఆయన మనం మాట్లాడితే హ్యాపీ ఫీల్ అవుతామని పిలిచి మాట్లాడతారు. బట్ ఆయన అప్పటికే పాలిటిక్స్ లో ఉండడం వల్ల ఆయన కొంచెం అమ్మాయిలతో అంత యాక్సెస్ ఉండదు. అవును, ఆయన కదా, ఆయన టీమ్ లో ఆయన అసిస్టెంట్ కూడా అమ్మాయిలతో మాట్లాడరు. ఆయన మాట్లాడకపోవడం కాదు, చుట్టుపక్కల ఆయన మేకప్, హెయిర్, ఆయన మేనేజర్, ఆయన పిఆర్, ఆయన స్టాఫ్ ఎవ్వరు అమ్మాయిలతో ఎవరు కాన్వర్సేషన్స్ పెంచరు. వెరీ ఫోకస్డ్ గా, చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడడం, నెంబర్ తీసుకోవడం, నెంబర్ ఇవ్వడం ఏమేమి చేయరు. ఆయన స్టాఫ్ కూడా చాలా భయపడతారు. ఒకసారి ఆయన ఫోటో అడిగాను నేను, సార్ తో నాకు ఫోటో కావాలి అంటే, మీకేంటండి 30 days షూట్ ఉంది కదా, ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నారు. ఏమో చెప్పలేమండి, సడన్ గా రేపటి నుంచి రావద్దు అంటే రేపు వర్షం పడి షూట్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలి, నా భయం నాకు ఉంటుంది, నాకు ఈ రోజే కావాలి షూట్ అని. బికాస్ యూ డోంట్ నో కదా ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏం తెలియదు అంటే. ఆయన అమ్మో మీరు మరి ఇంత వీరాభిమానిలా ఉన్నారు అని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పారంట స్టాఫ్. అయితే ఆయన రమ్మన్నారంట. మేము అప్పటికే ఆర్ఎఫ్సి దాటేసి ఓఆర్ఆర్ ఎక్కేసాం. ఫోన్ వచ్చింది, మేడం సార్ పిలుస్తున్నారు అని. ఎందుకు అంటే, అది మీరు ఫోటో అడిగారు కదా ఇవాళ ఇస్తానన్నారు. అయ్యో నేను చాలా దూరం వచ్చానండి, ఉండమనండి నేను వస్తాను అని ఎక్కాను. కాదు వెళ్ళిపోవాలండి, మీరు అంత దూరం రావడానికి 20 minutes పడుతుంది, అంతసేపు వెయిట్ చేయలేరు కదా, విజయవాడ వెళ్ళిపోతారు. ఇట్స్ ఓకే అండి, రేపు ఎప్పుడైనా మళ్ళీ ఓకే. ఆ రోజు ఎంత ఫీల్ అయ్యానో, కళ్యాణ్ గారు రమ్మని చెప్పడం, నేను వెళ్ళలేకపోయాను మొత్తానికి. అప్పుడు ఏమైందంటే, నేను అట్లా ఫీల్ అవుతూ కార్లో కూర్చున్నాను, ఆయన కారు నా పక్క నుంచి అట్లా వెళ్తోంది. ఆయన విండో దించి నేను గట్టిగా గొంతు పగిలేలా వచ్చాను. సీ హౌ స్వీట్ హీ ఈజ్. ఆయన విండో దించి కార్స్, ఆయన వెనకాల 2 కార్లు, ముందు 2 కార్లు ఉంటాయి, వాళ్ళందరూ స్లో చేసి, ఆయన స్లో చేసి, విండో దించి చెయ్యుప్పి ఓకే నాకు అర్థమైంది అని చెప్పి చాలా ఆల్మోస్ట్ ఒక 1-2 kilometers విండో దించే, నా కార్ పాస్ అయ్యే వరకు విండో దించే ఉన్నారు. ఆయనే డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు ఆ కారు. సో దోస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ఆయన హీస్ నెక్స్ట్ టు గాడ్. ఆయనకి అవసరం లేదు ఎవరో కారులో పాస్ అవుతూ హాయ్ చెప్తే, ఆయన ఈ 3 కార్లని స్లో డౌన్ చేసి విండో దించి రేపు సెట్ లో కలుస్తాం కదా సారీ అని చూసుకోలేదు అని అనొచ్చు. అసలు ఆయన ఏమనకపోయినా మనకేం ఫరక్ పడదు. కానీ హీ మైండ్స్ ఎవ్రీథింగ్, హీ మైండ్స్ ఎవ్రీ పర్సన్.
ఎంత చిన్న అయినా 3 సంవత్సరాల పిల్లోడు కూడా హీల్ సే హాయ్ అండ్ ఆయన తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు ఉంటారు, వాళ్ళంతా మట్టి మట్టి అయిపోయి ఆ సీన్ అట్లాంటిది, కొంచెం రస్టిక్ గా ఉంటుంది. ఆయన కూడా ఆయన తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అసిస్టెంట్తో చెప్పి అన్ని తెప్పించి తినిపిస్తారు. ఈజ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్ డైమండ్. అలాంటి వాళ్ళని పుట్టరేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఆచార్యలో చిరంజీవి గారిని చూసాను, హిస్ ప్రొఫెషనాలిటీ, హిస్ కైండ్నెస్ అన్ని, కానీ నాకు 10 days షూటింగ్ ఉండింది. సో ఎక్కువ చేయలేదు. కళ్యాణ్ గారితో నేను 35 days వర్క్ చేశాను RFCలో. అన్ని ఎక్కువ ఆర్టిస్ట్ లేరు, జూనియర్ ఆర్టిస్ట్లో ఒక 300-400 ఉన్నారు. క్యామెల్స్, హార్సెస్, యానిమల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ఎక్కువ మంది లేరు. ఒక 10 days వచ్చారు మిగతా వాళ్ళందరూ. మిగతా రోజులంతా నేను, కళ్యాణ్ గారు, నా హస్బెండ్ రోల్, నా డాటర్ రోల్, ఇంతవరకే చాలా టైట్ గా ఉండింది అనమాట. సో ఆ టైంలో నేను వెరీ క్లోజ్లీ చూసాను ఆయన్ని. ఐ రియల్లీ ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఆయన ఎంత స్ట్రెచ్ చేస్తారు. మనం ఏదైనా చిన్నది వస్తేనే మనం అలలాడిపోతాం. ఆయన అసలు అంత హాట్ సమ్మర్ లో, యాక్చువల్ గా అక్కడ మొత్తం ఓపెన్ ఏరియా, ఒక చెట్టు కూడా లేదు. అంత ఎండలో ఆయన టెంట్ ఉన్నా కూడా ఆయన బయట కూర్చుంటారు. మళ్ళీ టెంట్కి వెళ్ళి వస్తే టైం వేస్ట్ అయిపోద్దని చాలా సార్లు అందుబాటులో ఉంటారు. అట్లా చాలా అందుబాటులో ఆయన అన్ని పట్టించుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షార్ట్ లేదు, ఒకసారి మార్నింగ్ ఒక షార్ట్ పెట్టారు, మళ్ళీ ఈవినింగ్ 4కి పెట్టారు. ఈ మధ్యలో అంతా నేను అక్కడే కూర్చున్నా ఎండలో, ఒక అంబ్రెల్లా పట్టుకుని ఇట్లా నా అసిస్టెంట్ తో. అయితే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి, ఆ అమ్మాయికి షార్ట్ లేదు కదా, వ్యాన్ కి పంపించేది అంటే వ్యాన్ కొంచెం ఒక 300 meters దూరంలో ఉంది, ఎందుకు అలా కూర్చోబెట్టారు, మళ్ళీ షార్ట్ ఉన్నప్పుడు పిలవచ్చు కదా, ఐ హ్యావ్ ఎ బేబీ అనమాట. సో నేను చిన్న బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎందుకు అమ్మాయిని అట్లా పంపించేయండి, ఆయనకి అవసరం, హీ డజంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, బట్ నో హీ మైండ్స్ ఎవ్రీథింగ్. ఆయన ఉంటే ఆయన చుట్టుపక్కల అందరినీ కేర్ తీసుకుంటారు. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. హీ కేర్స్ ఎవ్రీవన్. హౌ ఐ డోంట్ నో. అదే పవర్ స్టార్. హీ కేర్స్ ఎవ్రీవన్, హీ మైండ్స్ ఎవ్రీవన్. అందరినీ స్కాన్ చేస్తారు. నేను ఇది అని మీరు కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, దానికి తెలిసిపోద్ది మీరేంటో. నాకు మీరంటే చాలా ఇష్టం, ఇవన్నీ మన తృప్తికి చెప్పుకుంటాం. నేను వీరాభిమాని, నేను ఇది, నేను అది, మీ మంచి మీ చెడు అట్లా స్కాన్ చేస్తారు. అది హీ రియల్లీ గాట్ పవర్స్ యాక్చువల్లీ. అది నేను అనుకునేదాన్ని, నేను ఏదేదో చెప్పేయాలి, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, మీరంటే అలా ఇష్టం అనుకునేదాన్ని. ఒక 10-15 days తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే ఆయన కళ్ళలో తెలుస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, అది నాకు తెలుస్తుంది. సో నేను చెప్పక్కర్లేదు ఇంకా. సో హీ స్కాన్స్ యూ. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దాట్, ఎందుకంటే అది ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. డైరెక్టర్ గురించి క్రిష్ గారు యా, హీ డైరెక్టెడ్ ఆల్ ద సీన్స్ విచ్ ఐ వాజ్ దేర్. ఒక్క సీన్ నేను గట్టిగా అరిచేది మాత్రం కళ్యాణ్ గారు మానిటర్ దగ్గర కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇట్లా నర్వ్స్ రావాలి, యూ హ్యావ్ టు రియల్లీ. మానిటర్ దగ్గర నాకు క్లోజ్ చూసి ఆయన ఇలా అన్నారు, దట్ ఈస్ మై ఆస్కర్ అవార్డ్. ఇంకా నాకు ఆస్కర్ వచ్చినంత హ్యాపీ. ఎందుకంటే మీ టైట్ క్లోజ్ అప్పుడు మానిటర్ లో డైరెక్టర్ చూడడమే గొప్ప. అవును, అంత పెద్ద డైరెక్టర్ క్రిష్ గారు. అంటే మామూలుగా పక్కనున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మన క్లోజప్స్ డైరెక్టర్ టైం కి వచ్చి పెట్టి చూస్తున్నారంటేనే గొప్ప. అది క్రిష్ గారు చాలా చూసారు. కళ్యాణ్ గారు కూర్చొని ఆ మానిటర్, ఆ చిన్న ఇది ఉంటుంది కదా కెమెరా పక్కన చిన్నది, అందులో చూసి ఆయన అట్లా ఆ షౌటింగ్ అంతా అయిపోయిన తర్వాత హీ జస్ట్ సెడ్ దిస్ టు మీ. నేను వెంటనే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పట్టుకున్నాను. ఐ ఫీల్ సో క్లోజ్ యాక్చువల్లీ. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. సో వెంటనే ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నాను. ఐ డిడ్ ఆల్రెడీ మంకీ యాక్షన్స్ యాక్చువల్లీ. చాలా మంకీ పనులు చేశాను నేను కుదిరినంతలో. యాక్చువల్లీ హీ లెట్స్ యూ. మూవీస్ లో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టేనా? అలా ఎలా చెప్తా అంటే మరి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుందంటే, when you taste కదా, you want more. ఓకే, ఇంకా కావాలనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అమ్మాయి చిరంజీవి గారితో యాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. నాకేమనిపిస్తుంది చిరంజీవి గారితో నాకు వెన్నెల కిషోర్ గారు అంత పెద్ద రోల్ వస్తే బాగుండాలి.
నేను ఆచార్యలో వెన్నెల కిషోర్ గారితో కంపేర్ చేసుకుంటా, ఎందుకంటే ఆయన త్రూ అవుట్ ఉంటారు. మనకి 7 scenes ఉంటే ఆయనకి ఒక 70 scenes ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే ఫర్ నెంబర్ సేక్ చెప్తున్నాను. నేను కిషోర్ గారితో కూడా అదే అన్నాను సారంగపాణి జాతకంలో, నేను ఎప్పటికన్నా మీలాగా పెద్ద పెద్ద లెంగ్దీ రోల్స్ ఆఫ్ కోర్స్ చేస్తారండి, మీరు 1 year లో మీరు అంత బిజీ అవుతారు అని అనేవారు కిషోర్ గారు, వెరీ ఎంకరేజింగ్. సో మూవీ చేసే వరకు మనకి ఎలా ఉంటుందంటే ఆడియన్స్గా ఉన్నప్పుడు ఒకసారి సెట్లో లైవ్లో చూసి ఫోటో తీస్తే చాలు అని. సో నా చిన్నప్పుడు నేను చిరంజీవి గారి మూవీస్ ఠాగూర్ అట్లాంటివి చూసినప్పుడు నేను ఎప్పుడైనా చిరంజీవి గారిని వెళ్ళి ఇలా ముట్టుకుంటే చాలు నా ఫీలింగ్ అప్పట్లో. ఆయనతో మూవీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఫోటో తీస్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన నన్ను గుర్తుపడితే చాలు, నివిత, ఓ హాయ్ నివిత అని గుర్తుపడితే చాలు అనిపిస్తుంది. గుర్తుపట్టాక ఒక మూవీ చేశాక మనకి మంచి రోల్ చేస్తే బాగుండు, ఆయనకి మన పర్ఫార్మెన్స్ తెలిసేలాగా, సార్ నేను ఇంత యాక్టింగ్ చేయగలను అని మీ యాక్టింగ్ వాళ్ళు పొగిడేలాగా మంచి రోల్ పడితే బాగుండు అనిపిస్తుంది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్. సో కళ్యాణ్ గారితో ఎన్ని మూవీస్ అయినా ఒక ఏడీ లాగా, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఉంటారు చూడండి, ఈ ఫ్లోర్ అది తుడుస్తారు, అదైనా నేను వెళ్తాను నెక్స్ట్. ఓకే.